భగవద్బంధులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణంలో గాయత్రీ మంత్ర బీజాక్షరాలతో పొదగబడిన గాయత్రీ రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 7 శ్లోకాలు, వాటి అర్థాలతో కూడిన రామకథని తెలుసుకున్నాము. కథాభాగంలో అయితే అయోధ్యాకాండ సమాప్తి సమయానికి సీతారామ లక్ష్మణులు దండకారణ్యానికి చేరుకున్నారు అని తెలుసుకున్నాం. వారు దండకారణ్యానికి రాగానే అక్కడ చాలామంది మునులు, సిద్ధులు, యోగులు, తాపసులు, వారి ఆశ్రమాలు కనిపించాయి. వారందరూ వచ్చి నీవే మమ్మల్ని రక్షించాలి అని అంటారు. తే వయం భవతారక్ష భవద్విషయవాసినః నగరస్థో వనస్థో వా త్వన్నో రాజా జనేశ్వర అని అంటారు. ఈ శ్లోకం అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడానికి ఎంతో కృషి చేసిన రామభద్రాచారి మహారాజు గారు కూడా స్మరించుకోండి అని చెబుతారు. రక్షకత్వము అంటే కేర్ ఆఫ్ అడ్రస్ రామచంద్రస్వామి. ఆ తర్వాత సీతారామ లక్ష్మణులు ఇంకొంచెం ముందుకి పయనమవుతారు. అక్కడ విరాధుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తారు. ఎన్ని అస్త్రశస్త్రాలు వేసినా బ్రహ్మగారి వరం వల్ల చావకపోవడంతో రామలక్ష్మణులు ఆ విరాధుణ్ణి మట్టిలో పూడ్చిపెడతారు. అలా రాక్షసుల్ని మట్టిలోనే పూడ్చిపెట్టాలి అని విరాధుడే చెబుతాడు రామలక్ష్మణులకి. ఈ విరాధుడు తుంబురుడు అనే గంధర్వుడు. కుబేరుడి శాపం వల్ల ఈ రాక్షస రూపం లభించింది. దానికి విరుగుడు శ్రీరాముడి చేతిలోనే మాత్రమే ఉంది అని చెబుతాడు కుబేరుడు. విరాధవధ అయిన తర్వాత శరభంగుడి ఆశ్రమానికి చేరుకుంటారు. శరభంగుడి ఆశ్రమానికి వస్తున్న సమయంలో ఇంద్రుడు శరభంగుల వారితో కనిపిస్తాడు. రాముణ్ణి చూసి ఇంద్రుడు త్వరగా రథం ఎక్కి వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చాడు ఇంద్రుడు అని అడుగుతాడు రామచంద్రస్వామి. దానికి సమాధానంగా శరభంగుల వారు నన్ను సత్యలోకానికి రమ్మని చెప్పడానికి వచ్చాడు అని అంటారు. ఆ తర్వాత శరభంగుడు తన తపశ్శక్తినంతా కూడా రామచంద్రస్వామికి ధారపోస్తాడు. అగ్నిని ప్రతిష్ఠింపజేసి ప్రాయోపవేశం చేస్తారు. శరీరాన్ని విడిచిపెట్టి ఒక దివ్య తేజోవంతమైన స్వరూపంలో బ్రహ్మగారి లోకమైన సత్యలోకానికి చేరుకుంటారు. శరభంగుడు తన శరీరాన్ని చాలించిన తర్వాత మిగిలిన మునులు చాలామంది రామచంద్రస్వామి దగ్గరికి వస్తారు. మమ్మల్ని రక్షించే సమర్థులు మీరే అని శరణు వేడుకుంటారు. దానికి రామచంద్రస్వామి అభయం ఇస్తాడు. ఆ తర్వాత ఆ మునులతో కూడి సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి బయలుదేరుతారు. సుతీక్ష్ణుల వారు నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను రామచంద్ర, నా తపోబలాన్ని నీకు సమర్పిస్తున్నాను అని అంటారు. సుతీక్ష్ణ మహర్షిని రాముడు అడుగుతాడు, మాకు ఉండటానికి ఒక మంచి ప్రదేశాన్ని చూపించండి అని. దానికి సమాధానంగా మా ఆశ్రమంలోనే ఉండొచ్చు కదా అని అంటారు సుతీక్ష్ణ మహర్షి. దానికి రాముడు, నేను మీ పైన ఏ జంతువైనా దాడి చేస్తే దానిని సంహరిస్తాను, కాబట్టి అది మీకు నచ్చకపోవచ్చు, కాబట్టి మేము మీ ఆశ్రమంలో ఎక్కువ కాలం ఉండదలుచుకోలేదు అని అంటాడు రామచంద్రస్వామి. ఆ మర్నాడు వారందరూ మిగిలిన మునులతో కలిసి ఆ సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం నుండి బయలుదేరుతారు. అలా సీతారామ లక్ష్మణులు వేరువేరు మునుల ఆశ్రమంలో 5, 6, 7, 8 నెలలుగా ఉంటూ ఒక 10 సంవత్సరాల కాలాన్ని ఆ దండకారణ్యంలోనే గడిపేస్తారు. ఆ 10 సంవత్సరాల కాలం అయిన తర్వాత మళ్ళీ ముగ్గురు సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి తిరిగి వస్తారు. అప్పుడు రామచంద్రస్వామి అగస్త్యుల వారిని దర్శించాలని ఉంది. ఆయన ఈ దండకారణ్యంలోనే ఉన్నారని నాకు అర్థమైంది. వారి ఆశ్రమానికి ఎలా వెళ్లాలో చెప్పండి అని అడుగుతాడు. అక్కడ వస్తుంది గాయత్రీ రామాయణంలోని 8వ శ్లోకం. యదిబుద్ధి కృతాదృష్టం అగస్త్యంతం మహామునిం అద్వైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయస. ఓ రామ, అగస్త్యుల వారిని చూడటానికి కుతూహలపడుతున్నావు, ఇవాళే బయలుదేరండి అని అంటారు సుతీక్ష్ణ మహర్షి. ఇది ఈ శ్లోకానికి ఉన్న అర్థం. అప్పుడు సుతీక్ష్ణ మహర్షి ఇక్కడికి దక్షిణ దిక్కులో 4 యోజనాల దూరంలో అగస్త్యుల వారి సోదరుడైన సుదర్శనుడి ఆశ్రమం ఉంది. అక్కడి నుండి ఇంకొక యోజనం దూరంలో అగస్త్యుల వారి ఆశ్రమం ఉంది అని చెబుతారు. ఆ తర్వాత సీతారామ లక్ష్మణులు అగస్త్యుల వారి సోదరుడైన సుదర్శనుడి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఒక రాత్రి గడిపి ఆ తర్వాత రోజు అగస్త్యుల వారి ఆశ్రమానికి చేరుకుంటారు. అగస్త్యుల వారి ఆశ్రమానికి చేరుకున్నాక అక్కడ అగస్త్యుల వారు ఆతిథ్యం ఇచ్చి రామచంద్రస్వామికి పరశురాముడి దగ్గర నుండి తీసుకున్న వైష్ణవ ధనస్సుని వరుణదేవుడికి న్యాసంగా ఇచ్చిన ధనస్సు వరుణదేవుడు అగస్త్యుల వారికి ఇస్తాడు. ఆ ధనస్సుని మళ్ళీ రామచంద్రస్వామికి ఇస్తారు. అంతేకాకుండా ఒక బాణము, 2 తూణీరాలు ఇస్తారు. తూణీరము అంటే ఇంగ్లీష్లో క్వివర్ అని అంటారు. బాణాల్ని వెనక వీపు మీద పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకోసమే రామచంద్రస్వామి దగ్గర ఉన్న బాణాలు అయిపోవు, ఆ తూణీరము నుండి అలా వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత అగస్త్యుల వారిని ఎక్కడ పర్ణశాల నిర్మించుకోవాలో చెప్పండి అని అడుగుతాడు రాముడు. అగస్త్యుల వారు ఒక్క క్షణం ఆయన దివ్యదృష్టితో పరిశీలించి ఇక్కడ నుండి 2 యోజనాల దూరంలో పంచవటి అనే చక్కటి ప్రదేశం ఉంది, గోదావరి నదీ తీరంలో అని చెబుతారు. సీతారామ లక్ష్మణులు అగస్త్యుల వారి ఆశ్రమం నుండి బయలుదేరి పంచవటికి వెళ్తున్న సమయంలో జటాయువు కనిపిస్తాడు. నేను మీ తండ్రి గారైన దశరథ మహారాజు గారి స్నేహితుణ్ణి అని చెబుతాడు జటాయువు. మీరు లక్ష్మణుడు మీ పర్ణశాలకి దూరంగా వెళ్ళినప్పుడు సీతమ్మకి రక్షగా ఉంటాను అని అంటాడు జటాయు. పంచవటిని చేరిన తర్వాత అక్కడ లక్ష్మణుడు ఒక చక్కటి పర్ణశాలను నిర్మిస్తాడు. అది చాలా చక్కగా నైపుణ్యంతో కట్టినందుకు
రామచంద్రస్వామి లక్ష్మణుడికి తన ఆలింగన భాగ్యాన్ని అందిస్తాడు. ఇచ్చి తండ్రిగారిలాగా నన్ను ఎప్పుడూ రక్షిస్తున్నావు, నీ వల్ల నాకు తండ్రి లేని లోటు లేదు అని అంటాడు రామచంద్రస్వామి. అలా వారు కొంతకాలం పంచవటిలో కాలాన్ని గడుపుతారు. మొత్తం వనవాసంలో ఎక్కువ సమయం దండకారణ్యంలోనే గడిపినట్టుగా వాల్మీకి రామాయణం చెబుతోంది. ఈ పంచవటి నుండే తర్వాత సీతాపహరణం జరగబోతోంది. 1 యోజనము అంటే 8 మైళ్ళు అని అర్థం. ఈ గాయత్రీ రామాయణంలోని మిగిలిన శ్లోకాలని, వాటితో కూడుకుని ఉన్న రామకథని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.